దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకునే దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 13వ వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అశ్షూరు రాజైన సెనహరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీకు వందనాలు. నాతో మాట్లాడండి, వాక్యం ద్వారా దర్శించండి, బలపరచండి. వాక్యం బిడ్డలందరినీ కూడా, వారి కుటుంబాలను, బిడ్డలను, ఉద్యోగులను, సమస్తమును కూడా దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఇద్దరు రాజుల చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి అశ్షూరు రాజైన సెనహరీబు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా. యూదా ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైంది. ఒకటి యూదా రాజ్యము, 2 ఇశ్రాయేలు రాజ్యము. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యము యూదా రాజ్యము, దక్షిణ రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము. ఈ యూదా రాజ్యములో పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి హిజ్కియా. హిజ్కియా రాజు పరిపాలిస్తున్న సమయంలో హిజ్కియా రాజు యొద్దకు ఆయన అంటున్నాడు, అశ్షూరు రాజైన సెనహరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా. శత్రు రాజ్యము ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి దండెత్తి వచ్చింది. ఇశ్రాయేలు దేశాన్ని సమూల నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సమయం అది. నాటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు దేశం లేకుండా చేయాలని భూమి మీద ఆలోచన పడుతూ ఉన్నాడు సాతాను. ఒక్కొక్క దేశాన్ని ప్రేరేపిస్తూ ఆ దేశం మీద ఉన్నటువంటి రాజులను ఇశ్రాయేలు దేశం మీదకి పంపిస్తున్నటువంటి రోజులు అవి. అయితే అప్పటికి అనేక దినాలు, అనేక సంవత్సరాలు మరి అనేక మంది రాజులు వచ్చి యుద్ధాలు చేసి ఆ యొక్క దేశాన్ని ముక్కలు చేసి కొంత ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు పరిపాలిస్తున్న కూడా జరిగింది. బబులోని సామ్రాజ్యం పరిపాలించింది, మాదియా పర్షియా సామ్రాజ్యాన్ని పరిపాలించాయి. ఇదిగో ఇప్పుడు అశ్షూరు రాజు కూడా ఆయన వాళ్ళ మీదకి యుద్ధానికి ప్రకటించినప్పుడు వాటిని మీద ముట్టడించినప్పుడు రాజుగారికి, ఈ యొక్క హిజ్కియా రాజుగారికి ఒక ఉత్తరం రాసి ఎప్పుడైతే వచ్చాడో ఈ హిజ్కియా రాజు దగ్గరికి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఇదిగో హిజ్కియా రాజా అని ఒక ఉత్తరాన్ని, ఒక నకలను పంపిస్తూ ఉన్నాడు. ఆ మాట చూడండి. ఈ మాట హిజ్కియాతో తెలియజేసినప్పుడు మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగ చెప్పాలి, నీవు నమ్ముకును మా ఆశ్రయమే ఈ ఆశ్రయాస్పదం యాపాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును బట్టి వట్టి మాటలే. ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకుని ఉన్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకుని దూసుకుపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. మా దేవుడిని యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు మాతో చెప్పుదురేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలను కదా. వారిని యెరూషలేము వారికి నేను ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టిన ఆయనే కదా యెహోవా. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళావు. ఐగుప్తు రాజు ఆ మాత్రం నీకు సాయం చేయగలడు. నువ్వు నమ్ముకున్నటువంటి అది అతను ఒక రెల్లు లాంటి సైన్యం. అది నాది విస్తారమైనటువంటి సైన్యం ఉంది, విస్తారమైన బలగం ఉంది, విస్తారమైనటువంటి ఆయుధ సామగ్రి ఉంది. నువ్వు ఐగుప్తును, ఈజిప్ట్ దేశాన్ని నువ్వు ఆశ్రయించి వాళ్ళ సైన్యాన్ని పోతూ ఉన్నావు. నువ్వు ఇంకా అనుకుంటున్నావు ఏటో అదన్నీ ఉంటుందే, దాన్ని ఏం చేయలేరు. ఇదిగో
ఇంకా నువ్వు అనుకుంటున్నావేటో మా దేవుడని యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని చెప్తున్నావేమో. నిజమే, ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేయడానికి చాలామంది ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు క్రైస్తవుల మీద దాడి చేసేటప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులకి ఉన్న ఒకే ఒక ఆయుధము, వాళ్ళు ఆయుధం చేత పట్టరు, మనుషుల మీద తిరుగుబాటు చేయరు. తండ్రి అయినటువంటి దేవుడికి, భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుడికి తన బిడ్డలుగా వాళ్ళు మోకరించి ప్రభు సన్నిధిలో వాళ్ళు విజ్ఞాపన మాత్రమే చేయగలరు. ఎక్కడికి సువార్తకి వెళ్ళినప్పటికీ కూడా, ఏ దేశానికి వెళ్ళి రాజ్యానికి వెళ్ళినా ఎక్కడ కూడా తిరుగుబాటు చేసినటువంటి వృత్తాంతం కనిపించదు మనకి. ఇదిగో ఈయనంటూ ఉన్నాడు కదా అష్షూరు రాజు సెనహరీబు, యో హిజ్కియా, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని నాతో చెప్పేదేమో. ఒకవేళ యెరూషలేమునందున్న ఈ బలిపీఠ వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెను కదా. యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠను పడగొట్టునో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజును నా ఏలిన వారితో పందెం వేయము. ఇదిగో నీకు బలం ఉంటే బలాన్ని నిరూపించు, నీ దేవుడు రక్షిస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నావేమో. సరే, నీ దేవుడే ఒకవేళ కానీ నీ పక్షాన్ని ఉంటే, నీ దేవుడు సజీవమైన దేవుడిగా ఉన్నట్లయితే రమ్ము నాతో తలపడు అని అంటూ ఉన్నటువంటి రోజులు అవి. ఇంకా అంటున్నాడు కదా, అయితే నా యజమాని సేవకులలో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవు ఎలాగూ ఎదిరింతువు. రథములను రౌతులను పంపమని ఐగుప్తు రాజుని ఆశ్రయించు. యెహోవా సెలవినందుకయే ఈ దేశములను పాడు చేయుటకు నేను వచ్చి తినా. లేదు, ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చి అన్నాడు. దేవుడు ఆజ్ఞ లేకుండానే నీ మీదకు నేను వచ్చానా హిజ్కియా? దేవుడు ఆకాశముందున్న దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడే కదా నీ మీదకి, నీ దేశం మీదకి వచ్చి దాన్ని పాడు చేయమని నాకు ఆయనే ఆజ్ఞ ఇచ్చాడు కదా అని అన్నప్పుడు ఈ మాట మరి హిజ్కియా గారికి వినబడుతున్నప్పుడు గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతులను మేము విడిపింపగల శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పు మాట అంగీకరించవద్దు. అష్షూరు రాజు ప్రజలకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. 2 ఉత్తరాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, 2 రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడు. రాజుతో అంటున్నాడు, మా దేవుడిని యెహోవా ఉన్నాడని నువ్వు ఆశ్రయపడద్దు. ఇదిగో అవి ఐగుప్తు రాజు కానీ వీళ్ళందరూ కూడా ఒకలాంటి వాళ్ళు, ఎవరు కూడా రక్షించలేరు. అయితే ఇప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మీ యొక్క రాజు మీ దేవుడి పేరుని చెప్పి యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మిస్తూ ఉన్నాడు, కానీ ఆయన చేత మీరు మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు శక్తి వానికి చాలదు. అయితే మీరు నా చేతిలో చిక్కి ఉన్నారు కాబట్టి నాతో సంధి చేసుకున్న ఎద్దకు మీరు బయటికి వచ్చిన ఎలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలము, తన అంజూరపు చెట్టు ఫలమును తినును, తన బావి నీళ్లు తాగుచూ ఉండును. మీరు నా వైపు రండి. ప్రజలారా సాతాను ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు బలహీనుడు, రాజు బలహీనుడు, ధనము లేదు, సైన్యం లేదు, వాడు ఎలాగ నిన్ను రక్షించగలడు? నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఇదిగో ప్రజలారా మీరు నా వెంపు వచ్చేయండి. సైన్యంతో అంటున్నాడు, ప్రజలతో అంటున్నాడు, మీరు మీ ద్రాక్ష చెట్లు, మీ అంజూరపు చెట్లు ఫలాలు మీరు సంతోషంగా మీ ఉప్పు నీళ్లు తాగుతూ సంతోషంగా ఉంటారు. ఒకవేళ కానీ అలాగ రాకపోతే మీరు హతమార్చబడతారు. చాలా జాగ్రత్త సుమా అని అష్షూరు రాజు సెనహరీబు చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు కదా, ఆయన అంటూ ఉన్నాడు ఇంకా ప్రజలతో, యెహోవా మిమ్మల్ని విడిపించుదునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తమ దేశమును అష్షూరు రాజు చేతుల నుండి విడిపించేనా? చాలా దేశాలకి వెళ్ళాను యుద్ధానికి నేను.
అనేకమైన దేశాలతో యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ దేవతలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ దేవతలు వాళ్ళని విడిపించాయా, వాళ్ళని రక్షించాయా నా అశూరు చేతిలో నుండి? అమాదు దేవతలు ఏమైనాయి, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేవా ఇవ్వా అని వారి దేవతలు ఏమాయను. కాబట్టి సోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి సోములను విడిపించిన ఇన్ని దేవతలు ఉన్నాయి, ఎన్నో దేవుళ్ళు అనుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రక్షించబడ్డారా? లేదు కదా అని ఈ మాటలన్నింటినీ కూడా 2 ఉత్తరాలు రాస్తూ పంపించాడు. ఒకటి ప్రజలను సైన్యాన్ని ముట్టడించాడు. ఇశ్రాయేలు యొక్క యూదా రాజ్యంలో ముఖ్యమైన పట్టణాలన్నిటినీ కూడా ఒక శత్రు సైన్యంతో నిండిపోయింది. ఇంకా ఉత్తరాలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తత్వం మీద, ఈరోజు దేవుని బిడ్డల మీద సాతాను చేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న, ప్రార్థన చేస్తావా? చేసుకో. దేవుని సువార్తను ప్రకటిస్తావా? ప్రకటించుకో. అవి నిన్ను రక్షించవు. ఉట్టిదే. నీ బలమే నిన్ను రక్షిస్తుంది, నీ యొక్క శక్తిని నిన్ను రక్షిస్తుంది, నీ సైన్యమే నిన్ను రక్షిస్తుంది అని లోకం అంటూ ఉంది. కానీ ఇక్కడ హిజ్కియా తన యొక్క బట్టలు చింపుకొని గోనెబట్ట కట్టుకొని మందిరమునకు పోయి యెషయా యొద్దకు మరి గృహ నిర్వాహకుడు ఆమోజు కుమారుడు ప్రవక్తని యెషయా యొద్దకు పంపించినప్పుడు వీరు ఈ దినము హిజ్కియా సెలవిస్తూ ఉన్నాడు, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలదు. There is no power and there is no energy to born the children. ఎందుకంటే శ్రమ శిక్ష 2 కూడా వచ్చేసాయి. పిల్లలు పుట్టవచ్చారు, పిల్లలైతే ఉన్నారు, పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, కానీ శక్తి చాలదు. ఈరోజు బలహీనంగా ఉన్నట్టు మనము ఈ లోకంలో ఎదుర్కోవడానికి మన యొక్క బలము చాలదు. ఈ లోకము సైన్యము అధికారంతో నిండిపోయి ఉంది, మతోన్మాదంతో నిండిపోయింది. వాళ్ళ యొక్క మనసులలో దేవుని యొక్క ప్రజలంటే చాలా చిన్నతనంగా చీపుగా చూస్తూ ఉన్నటువంటి రోజులు. మరి ముఖ్యముగా ఈ యొక్క అష్షూరు రాజు సెనహరీబు పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. పబ్లిక్ అనౌన్స్మెంట్, బహిరంగ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈ బహిరంగ ప్రకటనలో పబ్లిక్ అనౌన్స్మెంట్లో ఆయన అంటూ ఉన్నాడు కదా, అప్పుడు అష్షూరు రాజుని యజమానుని చేత కాబట్టి నిలిచిన శాశ్వత కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. పాస్టర్ గారి దగ్గరికి ఉత్తరాన్ని పెట్టుకుని వెళ్ళాడు. ప్రజలకు వచ్చినటువంటి ఉత్తరాన్ని, రాజుగారికి వచ్చిన నకలను రెండింటినీ పట్టుకొని వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఇదిగో నిలిచిన శాశ్వత కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. ఈరోజు చాలా మంది అంటున్న మాటలు ఇవే. ప్రార్థన చేయి, ఎక్కువగా ప్రార్థన చేయి, అధికంగా ప్రార్థన చేయి, గంట ఎక్కువ చేయి, 2 గంటలు. అది లోకానికి అనవసరం. అది లోకం అంటూ ఉంటుంది, హేళన చేస్తూ ఉంటుంది. ఈ యొక్క అష్షూరు రాజు, ఈ సెనహరీబు ఇలాగే హేళన చేస్తూ ఉన్నాడు. ఇదే హేళన ఈరోజు లోకంలో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు సొసైటీలో, సంఘంలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే హెచ్చుగా నువ్వు ప్రార్థన చేయి, నీ దేవుడిని రక్షిస్తా, నీ దేవుడు నీకు మంచి అద్భుతమైన మాటలు తెలియజేస్తూ ఉంటాడు. కానీ పాస్టర్ గారు అంటూ ఉన్నారు కదా, నిలిచిన శాసనం కొరకు, ఈ ఉన్నటువంటి బిడ్డల కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా వినిన మాటలకు భయపడవద్దు, అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, అతను వదంతు విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలుదును. వెంటనే ప్రార్థనలో ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డలుగా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, ఒకవేళ లోకంలో అనేక శ్రమలు రావచ్చు, తిండి లేక, ఇబ్బందులతోనే, కరువులతోనే, ఎక్కడెక్కడలో ఉన్నటువంటి విషయాల్లో నువ్వు భయపడుతూ ఉన్నావేమో. కానీ మనకున్నటువంటి ఆయుధము
ఆయన అంటూ ఉన్నాడు, వాళ్ళ దేవతలు మనం రక్షించాయా, వాళ్ళ దేవతలు తిండి పెట్టారా, వాళ్ళ దేవతలు వాళ్ళ ప్రాణాలను కాపాడాయా, వాళ్ళ దేశాన్ని కాపాడాయా అంటే లేదు. ఇదిగో దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి, మీరు భయపడవా, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. పనివారు అశ్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీ వినిన మాటలకు భయపడవద్దు. ఇప్పుడు ఎవరిని దూషిస్తూ ఉన్నారు? దేవుని ప్రజలను దూషిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలను దూషించినప్పుడు దేవుడును దూషించినట్టే. అనేకమైనటువంటి రీల్స్ చేస్తూ ఈ లోకంలో, ఈ సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు పెడుతూ దేవుని ప్రజలను అవమానం చేస్తూ ఉన్నారు కదా. ఇదిగో దేవుడి తీర్పు ఒకటి రాబోతుంది. దేవుడి తీర్పు ఇదిగో చెబుతూ ఉంది కదా నీకు, ఇదిగో కానీ నన్ను దూషించగా, అశ్షూరురాజు పనివారు నన్ను దూషించగా నీవు వినిన మాటలకు నువ్వు భయపడవలసిన పని లేదు. ఈ మాట అనేది నరుడు కాదు, మనుష్యుడు కాదు అబద్ధం ఆడడానికి. ఆయన పరలోకంలో నుంచి వచ్చినటువంటి మాట, జీవం గల దేవుని చేతిలో నుంచి వచ్చిన మాట, భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త నుండి వచ్చినటువంటి మాట. అయితే ఆయన అంటూ ఉన్నాడు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను, అతని వదంత విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతనిని కూలు చేయను. తన దేశములో ఆయన చనిపోతాడు, ఒక వదంతి వింటాడు, పారిపోతాడు. ఒక ఆత్మను నేను పుట్టిస్తాను, అతనిలో భయాన్ని పుట్టిస్తాను. నువ్వు అతని మాటలు భయపడవద్దు. ఈ మాట ఎప్పుడైతే వెళ్ళి విన్నాడో, హిజ్కియాతో యూదారాజు హిజ్కియాతో ఎలాగో చెప్పుడి, యెరూషలేము అశ్షూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను గుర్తుగా నశింపజేసి సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రజపులు గాని, తెలస్సారంలో నిండిన ఎదేనీయులు గాని తమ దేవతల సహాయములను తప్పించుకునిరా. అమాత రాజు ఏమైను, అర్పాద రాజు ఏమైను. హిజ్కియా ఈ దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు. వాడెన్నో మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సాతాను చేసేటువంటి పన్నాగాలు, సాతాను చేసేటువంటి ఆలోచనలు క్రైస్తవులను పొంగదీస్తూ ఉన్నాయి, దేవుని బిడ్డలను బలహీనపరుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క హిజ్కియాకి ఎటువంటి సమాధానం ఇచ్చిందో అదే సమాధానం నీకు కూడా కలుగును. నీకు కూడా ఇదే. ఆ రోజు సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీతోనూ అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాల నుంచి సమస్యలతో ఉన్నావేమో, అనేక సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నావు, ఇంటిలో నుంచి గించివేయబడ్డావేమో, ఇంటిలో నుంచి నిన్ను బయటికి పంపించేస్తారేమో. నా తల్లి తండ్రి అన్నదమ్ములు అందరూ కూడా కులము జాతి సమస్తము నిన్ను బయటికి తోసివేసిందేమో. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, భయపడవద్దు. వారు నన్ను దూషింపగా నీ వినిన మాటలకు భయపడవద్దు. వారు నన్ను దూషిస్తూ ఉన్నారు, నిన్ను దూషించటం కాదు, నన్ను దూషించారు వాళ్ళు, కాబట్టి నువ్వు భయపడవద్దు. అయితే యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను అతముచే పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. దేవుడు అంటూ ఉన్నాడు, అశ్షూరు రాజులు చాలా బలమైన రాజులే. ఆయా దేశంలో అనేక దేశాలను వాళ్ళు జయించుకొచ్చి వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ దేవతలను అగ్నిలో వేశాడు. నిజమే. ఎందుకంటే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని నిర్మూలము చేశారు. వారి నిర్మూలన దేంట్లో చేస్తారు తెలుసా? వాళ్ళు సత్యమైన దేవుడు కాదు, జీవము గల దేవుడు కాదు,
వాళ్ళ కర్రలు రాళ్ళతో చేయబడ్డాయి, మనుషులతో చేయబడినాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా అగ్నిలో పడవేశాడు. అది నిజమే. అయితే మన దేవుడు లోకముందర సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడు అని యెహోవాను తెలుసుకున్నట్లు అతన్ని చేతిలో నుండి విడిపించని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోకం తెలుసుకోవాలి ప్రభువా, ఇదిగో శత్రువు సమయం ఆసన్నమైంది, మరి శత్రువు మా మీదకు వస్తూ ఉన్నాడు. శత్రువు మా మీదకు వచ్చినప్పుడు ఇప్పుడే కదా నీవు సమయాన్ని గుర్తిరిగి మాకు సహాయం చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మోకాళ్ళ మీద ఉన్నాడు, హెచ్చిగా ప్రార్థన చేస్తున్నాడు. రాజుతో ఉన్నటువంటి బిడ్డలు సంఘం ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొద్ద నుంచి ఒక మాట వచ్చింది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. యెహోవా తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. చూడండి, ఇంకా అంటూ ఉన్నాడు కదా ఆయన, నీవు కూర్చుండియు బయలువెలుటయు లోపలికి వచ్చేటయు నా మీద వేయ రంకెలు నాకు తెలిసే ఉన్నవి. దేవుడి దగ్గర నుంచి మాట వచ్చేసింది. దేవుడి వద్ద నుంచి ఒక మాట బయలుదేరి వచ్చేసరికి ఆయన అంటూ ఉన్నాడు ప్రభు వారు సేవకుడు ద్వారా, ఇదిగో నీవు కూర్చుండుటయు బయలువెలుటయు లోపలికి వచ్చేటయు నా మీద వేయ రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నువ్వు ఎవరి మీద తిరుగుబాటు చేస్తావో తెలుసా? ఇదిగో నా ప్రజల మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. నువ్వు ఎలాగ రంకెలేస్తున్నావో, ఎలాగ నా మీద తిరుగుబాటు చేస్తావో నాకు తెలుసును. అయితే ఆయన అంటూ ఉన్నాడు ఇంకను, నీవు నా మీద నీవు చేయబోయే రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చిన గనక నా గాలమును నీ ముక్కుకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను, నీ వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించేదను. దేవునికి మహిమ కలుగును గాక. నా గాలాన్ని ముక్కుకి వేస్తాను. ఇదిగో అశ్షూరు రాజా, ఇదిగో దేవుని ప్రజల మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. జీవము గల దేవుని ప్రజలు వాళ్ళు, నా ప్రజలు, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు, వాళ్ళని హింసించడానికి, వాళ్ళ మీద రీల్స్ చేయడానికి, వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి అవమానపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావే. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, నీ ముక్కునకు నేను గాలం వేసి నీ ముక్కును గాలం తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళిస్తాను అశ్షూరు రాజా. ఎంతకాలము ఈ రీతిగా ఉంటావు అనేసరికి అప్పుడు అశ్షూరు రాజు కోసం మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నాడు కదా ఆ యొక్క హిజ్కియాతో, కాబట్టి అశ్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణమును ప్రయోగించడు, ఒక కేడుమెను దానికి కనపరచడు, దాని మీద ముట్టడి దెబ్బ కట్టడు, తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును, ఇదే యెహోవా వాక్కు. ఇదంతా కూడా కొన్ని దినాల్లో జరిగిపోతూ ఉంది. కొన్ని దినాల్లోనే నువ్వు ఓపికతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నీ స్థితిని మార్చేవాడు దేవుడు, నీ పరిస్థితిని మార్చేవాడు దేవుడు, నిన్ను ఆదరించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన రాయి రప్ప కాదు, మరి సత్యమైనటువంటి దేవుడు, ఎండిన కర్ర కాదు ఆయన. మీరు ఎందుకు చేతనంటే జీవం గల దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు హిజ్కియాతో కూడా ఈ మాటలు చెబుతూ ఉన్నాడు, రాజా ఈ పట్టణంలోకి రాడు, తాను వచ్చిన మార్గం అతను తిరిగిపోవును అనగానే ఆ రాత్రే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదను, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షించాను. మనం ఎవరి బిడ్డలము అంటే జీవగల దేవుడి బిడ్డలము. మన పితరులను బట్టి దేవుడు మనం రక్షిస్తాడు. మన పితరులను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు. అందుకే దావీదుకి ఇచ్చిన మాట చొప్పున నేను ఈ పట్టణాన్ని రక్షిస్తాను అనగానే
ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. అష్షూరు వారి దండుపేటలోనికి ఆ రాత్రి ఒక దేవదూత వచ్చి 185,000 మందిని హతము చేసాను. ఎంత సైన్యం అండి! దీనికి 185,000 మంది సైనికులతో వచ్చాడు. అందరినీ కూడా ఒక దేవదూత హతం చేసింది. ఈయన కర్ర పట్టుకోలేదు, యుద్ధం పట్టుకోలేదు, మరి ఆయుధం పట్టుకోలేదు, ఏమీ పట్టుకోలేదు. ఒక రాత్రిలో 185,000 మందిని చంపడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. 185,000 మందిని హతం చేసినప్పుడు అతను తెల్లవారేసరికి ఉదయం బయలుదేరి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజు సెనహెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అయితే సెనహెరీబు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడు నిష్రోతు అనే దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారుల చేతిలో అతడు చంపి అరారతు దేశములకు తప్పించుకుని పోయి తన కుమారుల చేతిలో చనిపోయాడండి. లాస్ట్కి చూడండి, రాజుగారు ఒక బాణాన్ని ప్రయోగించలేదు, ఒక బాంబును వేయలేదు, సైన్యాన్ని వేయలేదు, ఏమీ కూడా ఒక బాణం చేతితో పట్టుకోలేదు, ఏడ్చాడు అంతే. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హిజ్కియా రాజుకి వచ్చినటువంటి పరిస్థితి మీది కాదు. కొద్ది కాలమే మీకు శ్రమలు ఉంటాయి. ఒకవేళ కానీ శ్రమలను సహించి దేవుని సన్నిధిలో మీరు ఏడ్చినట్లయితే, ఇదిగో అంటూ ఉన్నాడు, అష్షూరు రాజు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మాట్లాడుతూ ఉన్నాడు, హేళన చేస్తాడు. ఎందుకంటే వాడి సైన్యాన్ని చూసి వాడు హేళన చేశాడు, వాడి బలాన్ని చూసి దేవుని ప్రజల మీద హేళన చేశాడు. ఈ హేళన అనేక మందితో హేళన చేయడానికి మరి ఈరోజు సొసైటీలో, సంఘంలో ఇదే హేళన జరుగుతూ ఉంది. నీ బలం ఏపాటి, నీ శక్తి ఏపాటి. కానీ జీవముల దేవుడు అంటున్నాడు కదా, నీవు వాడి మాటలు విని నువ్వు భయపడవద్దు. వాడు నన్ను దూషించాడు, నీ వాడి మాటలు భయపడవద్దు. మనల్ని కాదండి దూషించిన దేవుని, జీవముల దేవుని దూషించినట్టే, నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఒక రాత్రిలోనే దేవుడు తన ఆత్మను పంపించాడు. మరి ఒక దేవదూతను పంపించి అష్షూరు రాజు అయినటువంటి సైన్యాన్ని 185,000 మందిని హతమార్చాడు. 185,000 మందిని హతమార్చాడు. ఈ హతమార్చినప్పుడు తెల్లవాళ్ళు వేసి కళేబరం చూసి తప్ప తనంతకు తానే పారిపోయి తన కుమారుడి చేతిలో తన దేశానికి వెళ్ళిపోయి అక్కడ చనిపోయాడు. సెనహెరీబు రాజు దేశాన్ని పరిపాలించే పెద్ద రాజు, అనేక దేశాలను ఎదుర్కొన్నటువంటి రాజు, అనేక దేశాలను వశపరుచుకున్న రాజు, అనేక సామ్రాజ్యాలను తన దేశంలో కలుపుకున్న మహారాజు. అష్షూరు రాజులు ఇది మహా సామ్రాజ్యం. మాదియా పర్షియా తర్వాత అష్షూరు సామ్రాజ్యం మహా సామ్రాజ్యం ఉన్నటువంటి రాజు. అయినప్పటికీ కూడా చిన్న దేశము చేతిలో ఆయన చనిపోయాడు. చిన్న దేశము, తక్కువ జనాభా ఉన్న దేశము, సైన్యం లేనటువంటి దేశం అండి. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? భయపడవద్దు. నువ్వు నాకెవరూ లేరనుకుంటున్నావా? భయపడవద్దు. నువ్వు ఉన్న చోట నేను నిలబడి ఆయన బూడిదను అంటున్నాడు కదా, తన బట్టలు చింపుకొని గోనెబట్ట కట్టుకుని యెహోవా మందిరానికి పోయాడు. తన బట్టలు చింపుకున్నాడు రాజు, గోనెబట్ట కట్టుకున్నాడు, యెహోవా మందిరమునకు పోయాడు. హెచ్చుగా ప్రార్థన చేయడు. నువ్వు ఎక్కడికి లేవున్న స్థలంలోనే నువ్వు మోకరించగలిగితే, నీవున్న స్థలంలోనే ఆకాశంలో దేవుడికి సుంకర్ అంటున్నాడు, అయ్యా నీవు కళ్ళు తిరిగాను, ధైర్యం చాలకు రొమ్ము కొట్టుకునిచున్న సుంకరని పాపిన నేను, నన్ను క్షమించు అన్నప్పుడు నీ మందిరం అడుగుపెట్టడానికి కూడా యోగ్యుడు కాను అంటూ ఉన్నాడు సుంకరి. ఆయన ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమ్ము దేవుని మాటలు విని, ఇదిగో నువ్వు బలపరచబడాలని అనేక మార్లు నిన్ను దేవుడు వాక్యం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు ప్రభువారు. కాబట్టి ఈరోజు నిన్ను దేవుడు దీవించాలని ఆశగా ఉన్నాడు.
అది హిజ్కియా రాజుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకును నాకును సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితి ఎరుగును, నీ పరిస్థితి ఎరుగును, నిన్ను దూషించినటువంటి ప్రజలు, నిన్ను వెలివేసిన ప్రజలు మరి మన దేవుడిని వెలివేసినట్టే, మన దేవుడిని దూషించినట్టే. దానికి నువ్వు భయపడవద్దు. నీకు తిండి పెట్టకపోతే మన దేవుడికి తిండి పెట్టినట్టే, నిన్ను ఆదరించకపోతే మన దేవుడిని ఆదరించినట్టే. సహోదరుడా, నువ్వు భయపడవద్దు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. కొడుచిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.